మీకు తెలుసా శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? ఓ కాలంలో స్వర్గంలో చంద్రుడు సౌందర్యమూర్తి, కాంతిమూర్తి. దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ 27 మంది మనకు తెలిసిన 27 నక్షత్రాలు. అవి అశ్విని నుంచి రేవతి వరకు. వాళ్ళందరినీ సమానంగా ప్రేమిస్తానని చంద్రుడు మాటిచ్చాడు. కానీ కాలక్రమేణా ఒకరితోనే ఎక్కువ మమకారం పెరిగింది. అది రోహిణితో. మిగతా 26 నక్షత్రాలు చంద్రుని నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక తండ్రైన దక్షుని వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. నీవు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు చంద్ర, నీ అహంకారం తగ్గాలి అంటూ దక్షుడు ఒక ఘోరమైన శాపమిచ్చాడు. నీ కాంతి రోజు రోజుకు తగ్గిపోతూనే ఉంటుంది, ప్రపంచం నిన్ను పూర్తిగా మర్చిపోయే వరకు. శాపం పనిచేయడం మొదలైంది. ఒకప్పుడు దివ్యంగా మెరిసిన చంద్రుడు ఇప్పుడు క్షీణించసాగాడు. ప్రపంచంలో చీకట్లు పెరిగాయి, సముద్రాలు అలజడి చెందాయి, భూమిపై ప్రకృతి సమతుల్యం తారుమారైంది. ఏ దేవుడు వద్దకు వెళ్ళినా శాపం ఎవరూ తీయలేకపోయారు. చివరికి నిరాశతో చంద్రుడు కైలాసాన్ని చేరుకున్నాడు. శివుడితో ఇలా అన్నాడు: ప్రభు, నన్ను రక్షించండి. నేను చేసిన తప్పు వల్లే ఈ కష్టం, కానీ ప్రపంచం నా వల్ల బాధపడుతోంది. అప్పుడు మహాదేవుడు శివుణ్ణి చూశాడు. ఆ చూపులో కోపం లేదు, తీర్పు లేదు, కేవలం కరుణ మాత్రమే ఉంది. చంద్ర, దక్షుని శాపం పూర్తిగా తొలగించలేను, కానీ నీకు జీవమిస్తాను. నీ కాంతి తగ్గినా తిరిగి పెరిగే శక్తిని నేను నీకు ఇస్తాను అని చెప్పి శివుడు చంద్రుణ్ణి తన జుటాజుటలపై ఉంచుకున్నాడు. అలా చంద్రుడు శివుని అలంకారంగా మారిపోయాడు. శాపం పూర్తిగా తొలగలేదు కాబట్టి చంద్రుడు తగ్గిపోవడం అంటే అమావాస్య, మళ్ళీ పెరుగుతూ పౌర్ణమి అవ్వడం, ఇలా నెల చక్రం ప్రారంభమైంది. కానీ దీనిలో ఒక గాఢమైన అర్థం ఉంది. చంద్రుడు మనసుకి ప్రతీక. మనసు ఎప్పుడు పూర్ణం కాదు, ఎప్పుడు ఖాళీ కాదు. శివుడు మనసును నియంత్రించే శక్తి. నెలవంక అంటే శాంతి, ప్రశాంతత, చల్లదనం. అందుకే శివుని తలపై అరచంద్రుడు ఉంటుంది. ఈ విధంగా చంద్రుడిని రక్షించిన తర్వాత శివుడు చంద్రమౌళీశ్వరుడు అనే దివ్యనామం పొందాడు. నెలవంక చల్లదనము, శివుని శాంతము కలిసి మనకు ఆశీర్వాదంగా నిలిచాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన మైథాలజీ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.